ట్యూటోరియల్స్. ఈరోజు మనం రాజధర్మం నేర్చుకున్నాం కదా. ఈరోజు కన్యాశుల్కం అనే పాఠం నేర్చుకుందాము. దీనిని రాసిన వారు గురజాడ అప్పారావు గారు. ఇక్కడ చూడండి, చదవండి, ఆలోచించి చెప్పండి అంటున్నారు. ఇక్కడ అన్ని సాహిత్య స్వరూపాల కన్నా నాటకం సమాజాన్ని గాఢంగా బంధిస్తుంది, అనుభవాలను ప్రతిబింబిస్తుంది. అందున సాంఘిక నాటకం సమకాలీన సమాజంలోని ప్రతి సమస్యకు ప్రతిస్పందిస్తుంది. ఒకప్పుడు నాటకాలు వేసేవారండి. ఏం జరుగుతుందో బయట ప్రపంచంలో వాటికి ఒక సమస్యను తీసుకొని ప్రదర్శించేవాళ్ళు. నాటకాలుగా ప్రతిఘటనను ప్రతిఫలించేస్తూ ప్రజా జీవనాన్ని ప్రతిబింబజేస్తుంది సాంఘిక నాటకం. కాలానికి అనుగుణమైన ఇతివృత్తాలని నాటక రచయితలు స్వీకరించాలని అంటాడు భాసుడు. సాంఘిక స్థితిగతులను సమగ్రంగా ప్రతిఫలింపజేయటమే సాంఘిక నాటక పరమ ప్రయోజనమని ఆర్థర్ మిల్లర్ పేర్కొన్నాడు. సమకాలీన సమాజానికి ఫోటోగ్రాఫ్ వంటిదిగా నాటకాన్ని మనం పరిగణలోకి తీసుకోవాలి. ఇక్కడ చూడండి, తెలుగు సాంఘిక నాటకం పరిణామ క్రమం ఇది. చూడండి, ఇది ఆంధ్ర నాటక సమాజం ఇలా ఉంది. ఇక్కడ కొన్ని ప్రశ్నలు అడిగారు. సమాజాన్ని గాఢంగా బంధించే సాహిత్య స్వరూపం ఏది అంటే అది నాటకమేనండి. ఇక్కడ భాసుడు నాటక ఇతివృత్తం గురించి ఏం చెప్పాడు అంటే అది ఎలా ఉండాలి నాటకం అనేది అంటే కాలానికి అనుగుణంగా ఉండే విధంగా ఇతివృత్తం ఉండాలి అని భాసుడు చెప్పాడు. మిల్లర్ సాంఘిక నాటకం ప్రయోజనం గురించి ఏం చెప్పాడు అంటే సాంఘిక స్థితిగతుల్ని సమానవృతంగా ఉండేదని చెప్పాడు. తర్వాత చూడండి, దీని యొక్క కన్యాశుల్కం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అని అంటున్నారు. దాని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే భారతదేశంలో ఆంగ్ల విద్యా విధానం అడుగెడుతున్న తొలి రోజుల్లో అంటే వాళ్ళు అడుగుపెట్టిన మొదటి రోజుల్లో ఆనాటి సమాజంలో ఆంగ్ల విద్య అంటే ఇంగ్లీష్ అండి గురించి ప్రజలలో ఉన్న ఆలోచన ధోరణిని తెలియజెప్పడం. కొత్త కొలువులు కావాలి అంటే ఆధునిక విద్యను అభ్యసించాల్సిందేనని వెంకమ్మ లాంటి సాధారణ గృహిణి ఆనాడే గ్రహించిందని చెప్పడం. సమాజంలో దురాచారాలు సంఘ సంస్కరణపై అవగాహన కల్పించి విద్యార్థులను చైతన్యపరచడమే ఈ పాఠం యొక్క ముఖ్య ఉద్దేశం. సమాజంలోని దురాచారాలు సంఘ సంస్కరణలపై అవగాహన కల్పించి విద్యార్థులను చైతన్యపరచడమే పాఠం యొక్క ముఖ్య ఉద్దేశం. దీన్ని రాసిన కవి గారి గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాము. జననం 21/9/1862 అండి. మరణం వచ్చేసి 30/11/1915. ఈయన ఆధునిక సాహిత్యానికి వేగుచుక్క లాంటి వారు గురజాడ అప్పారావు గారు. ఈయన స్వస్థలం వచ్చి విశాఖపట్నానికి సమీపంలో రాయవరంలో జన్మించారు. గురజాడ అప్పారావు గారు ఎక్కడ జన్మించారు అంటే విశాఖపట్నానికి సమీపంలో ఉన్న రాయవరంలో జన్మించారు. వీరి తల్లిదండ్రులు వచ్చి కౌసల్యమ్మ, వెంకట రామదాసు. కన్యాశుల్కం వంటి నాటకంతో పాటు గురజాడ కొండుబట్టియం, బిల్హణీయం అనే 2 అసంపూర్ణ నాటకాలండి. ఇవి అసంపూర్ణ నాటకాలు. ముత్యాల సరాలు అనే కవితా సంపుటి, దిద్దుబాటు, పెద్ద మసీదు, మీ పేరేమిటి, సంస్కర్త హృదయం, మాటిల్డా అనే కథలు రాశారు. 1892 ఆగస్టు 13న విజయనగరంలో కన్యాశుల్కం మొదటి నాటకం ప్రదర్శన జరిగింది. ఈ నాటకం 1897 సంవత్సరంలో అచ్చయింది. దీన్ని మొదటగా ఎప్పుడు ప్రదర్శించారు అంటే 1892 సంవత్సరం ఆగస్టు 13న విజయనగరంలో కన్యాశుల్కం మొదటి నాటక ప్రదర్శన జరిగింది. ఇది పుస్తక రూపంలో అచ్చయింది ఎప్పుడు అంటే 1897 సంవత్సరంలో. చేర్పులు మార్పులతో 1909 సంవత్సరంలో 2వ కూర్పు వచ్చింది. ప్రస్తుత పాఠ్యభాగం కన్యాశుల్కం నాటకంలోని ద్వితీయాంకం మొదటి భాగం నుండి స్వీకరించబడింది. ఇప్పుడు మనం చదువుకోబోయే పాఠం అంతా కన్యాశుల్క నాటకంలోని ద్వితీయాంకంలో నుండి మొదటి భాగం అది. తర్వాత ప్రక్రియ. ప్రతి పాఠానికి ప్రక్రియ ఉంటుంది కదా, దీనికి ఇది నాటకం. దశవిధ రూపకాల్లో నాటకమే ఉత్తమమైనదని సద్విమర్శకుల అభిప్రాయం. ఎవరి అభిప్రాయం? సద్విమర్శకుల అభిప్రాయం అండి. కావ్యేషు నాటకం రమ్యం అని మన అలంకారికులు చెప్పడాన్ని బట్టి ప్రక్రియలన్నింటిలోనూ నాటకమే గొప్పదని చెప్పవచ్చు. సమస్త సాహితీ ప్రక్రియల సమాహారం నాటకం. ఇతర సాహిత్య ప్రక్రియ లక్షణాలు ఇందులో ఇమిడిపోయి ఉండడం వల్ల నాటిక ప్రక్రియ అగ్రస్థానం పొందింది. నటుల చేత ప్రదర్శింపబడేది నాటకం.
నాటకంలో 4 నుంచి 10 అంకాలు ఉంటాయి. నాటకంలో సంభాషణలకి, అభినయానికి, నటుల హావభావ ప్రదర్శన కూడా అవకాశం ఉంటుంది. దీనిలో రసపోషణ ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా కూడా ఉంటుంది. ఈ కన్యాశుల్కం యొక్క రచన నేపథ్యం ఏంటి అంటే దేని గురించి ఇది అనేది 1890 సంవత్సరంలో విజయనగర పరిసర ప్రాంతాల్లో జరుగుతున్న కన్యాశుల్క వివాహాల వివరాలు సేకరించారు ఆనంద గజపతిరాజు గారు. ఈ సర్వే వలన ఏటా దాదాపు 344 బాల్య వివాహాలు జరిగేవన్న విషయం కన్యాశుల్కం నాటకం రాయడానికి ప్రేరణ కలిగించింది. ఆనంద గజపతిరాజు సూచనతో తనను ఎంతో బాధించిన ఈ సామాజిక దురాచారాన్ని ఇతివృత్తంగా తీసుకొని జనరంజకమైన నాటకంగా రూపొందించి ప్రజలను చైతన్యం చేయాలి అనుకున్నారు గురజాడ గారు. నిరక్షరాస్యులు సైతం ఆకట్టుకుని ఆలోచింపజేసే ప్రక్రియ నాటకం అని భావించారు. సామాజిక సమస్యల పరిష్కారం కోసం పుట్టిన నాటకం కన్యాశుల్కం సామాజిక సాహిత్య ప్రయోజనాలను ఏకకాలంలో సాధించిన గొప్ప నాటకం ఇది. ఈ నాటకాన్ని ఉత్తరాంధ్ర మాండలికంలో రచించారు. చూడండి, దీనికి నేపథ్యం ఏంటి అంటే వెంకమ్మ అగ్నిహోత్రావధానుల పెద్ద కూతురు బుచ్చమ్మ, చిన్న కూతురు సుబ్బి, కొడుకు వెంకటేశం ఇంగ్లీష్ చదువు కోసం విజయనగరంలో ఉంటాడు. అతని ప్రైవేటు మాస్టారే గిరీశం. పరీక్ష తప్పి సెలవులు ఇంటికి ఏ మొహం పెట్టుకుని వెళ్ళాలా అని ఇబ్బంది పడుతున్న సమయంలో గిరీశం అతనికి భరోసా ఇస్తాడు. వెంకటేశంతో పాటు సెలవుల్లో అతనికి చదువు చెప్పే నెపంతో ఊరికి వస్తాడు. ఆ తర్వాత సన్నివేశమే ప్రస్తుత పాఠ్యాంశం. కన్యాశుల్కం ద్వితీయాంకం మొదటి సన్నివేశం. ఇది జరుగుతున్న స్థలం ఏంటి అంటే కృష్ణరాయపురం అగ్రహారంలో అగ్నిహోత్రదావనుల ఇల్లు. కర్కాటక శాస్త్ర శిష్యుడి చేత లేని పేర్లు నొక్కించుకుండును. వెంకమ్మ కూర తరుగుచుండను. వెంకమ్మ నిన్నటి నుంచి కిస్మిస్లోని కుర్రవాడు ఉత్తరం రాశాడు. ఎన్నాళ్ళో అయింది వాడిని చూసి. కళ్ళు కాయలు కాసిపోయినాయి. గడియో రావాలి అగ్నిహోత్రదావనులు. ఎందుకు ఒట్టినే వగచడం? వద్దంటుంటే ఈ ఇంగ్లీష్ చదువులో పెట్టావు. మెరక పొలం శిస్తంతా వాడి కింద పోతుంది. కిందటి ఏడు పరీక్ష ఫెయిల్ అయినాడు కదా, ఈ ఏడు ఎలాగో తగలేశాడో మనకు తెలియదు. మనకి ఇంగ్లీష్ చదువు అచ్చిరాదని పోరి చెబితే విన్నావు కావు. మా పెద్దన్న దిబ్బావధానులు కొడుకుని ఇంగ్లీష్ చదువుకో పార్వతీపురం పంపించేసరికి ఊష్టం వచ్చి 3 రోజుల్లో కొట్టేసింది. ఊష్టం అంటే జ్వరం అండి. కొన్ని పదాలు మనం ఇప్పుడున్న వాడుక భాషలో కాదు కాబట్టి మనకి ఇంగ్లీష్ అంటే ఆంగ్లం. మీరెప్పుడు ఇలాంటి ఓఘోయత్తం మాటలే అంచు ఉంచారు. డబ్బు ఖర్చు అయిపోతుందని మీకు బెంగ. మొన్న మన కళ్ళెదుట మన వాకిట్లో జుట్టు విరబోసుకొని గొట్టికాయలాడిన నేమాని వారి కుర్రాడికి మున్సబి అయింది కదూ. గొట్టికాయలు అంటే గోళీలాటలు. అగ్నిహోత్రావధానులు మన మెదవాయికి చదువు వచ్చేది కనబడదు, కానీ పుస్తకాల కింద జీతాల కింద 4 ఏళ్ళసరికి మన భూమి కడతేరిపోతుంది అంటే అయిపోతుంది అని. ఆ పైన చిప్పా దప్ప పట్టుకు బయలుదేరాలి. నిమ్మలంగా ఇంటి దగ్గర ఉంటే ఈ పాటికి 4 అష్టాలు చెప్పేదును. వద్దంటుంటే ఇంగ్లీష్ చదువులో పెట్టేవు అని ఆయన అంటున్నారు. కన్యాశుల్కం అంటే చిన్నపిల్లలకి ఎదురు కట్నం ఇచ్చి చేసుకోవడాన్ని కన్యాశుల్కం అంటారు. అగ్నిహోత్రావధానులు ఇంగ్లీష్ చదువు వద్దనడానికి కారణం ఏంటంటే వాళ్ళ అబ్బాయికి చదువు రాదు అని. పుస్తకాల కింద జీతం కింద 4 ఏళ్ళసరికి మన భూమి కడతరిపోతుందని ఆయన వద్దంటున్నారు. వెంకమ్మ మన వాడికో మున్సుబి అయినా పోలీసు పనైనా అయితే రుణాలు ఇచ్చి ఈ అగ్రహారం భూములన్నీ కొనేస్తాడు. ఇది అగ్రహారం అనుంది, అగ్రహారం. రుణాలు ఇచ్చి అంటే మనకు తెలుసు కదండి. ఏడాదికో 100 రూపాయలు ఖర్చు పెట్టడానికింత ముందు వెనక చూస్తున్నారు. 100 రూపాయలు అంటే 100 రూపీస్, 100 రూపాయలు.
మీలాగే వాడు జంజాలు ఒడుక్కుంటూ బతకాలని ఉందా ఏ విషయం? మీకంత భారం తోస్తే మా వాళ్ళు నాకు పసుపు కుంకానికి ఇచ్చిన భూ అమ్మేసి కుర్రాడి చదువు చెప్పిస్తాను అని వాళ్ళ అమ్మ అంటున్నారు. కర్కటక శాస్త్రి: నీ భూవెందుకు కమలమ్మ? మన సొమ్ము చూడతని కొవ్వున్నాడు, అతడే పెట్టుకుంటాడు. అయితే నన్ను ఆక్షేపణ చేస్తావే? అంటే ఆక్షేపణ అంటే అవమానం. ఈ మారంటే నీ అన్న ఉన్నాడని ఊరుకునేది లేదు. అప్పుడు గిరీశం వెంకటేశ్వరం ప్రవేశించరు, అంటే వచ్చారు. వెంకమ్మ: మా బాబు వచ్చావు వెంకటేశ్వరుని కౌగులించుకొని అంటుంది. అగ్నిహోత్రాదానులు: వెధవాయ, ఈ మారైనా పాస్ అయినావా? అంటే కొడుకుని ఈసారైనా పాస్ అయ్యావా అని అడుగుతున్నారు. గిరీశం: పాస్ అయినాడండి, ఫస్ట్గా పాస్ అయినాడు. నేను చాలా శ్రమపడి చదువు చెప్పానండి. అగ్నిహోత్రాదానులు: వీడెవడోయ్? గిరీశం: డామ్ ఇట్, టెల్ మ్యాన్. అగ్నిహోత్రాదాను: మ్యాన్, మన లాంఛాంచు ఓ పగలగొడతాను. వెంకటేశం వణుకుతూ తల్లివైపు చూసి: అమ్మా, ఈయన్నే నాకు చదువు చెప్పే మేస్టారు. కర్కాటక శాస్త్రి: ఇంటికి పెద్ద మనిషి వస్తే అపృచ్చపు మాటలు మాట్లాడతావేంటి బావా? ఆయన ఏదో కుర్రవాడితో ఇంగ్లీష్ మాట్లాడితే పుచ్చకాయలు దొంగంటే భుజాలు తడుముకున్నట్టు నీ మీద పెట్టుకుంటావే? గిరీశం కర్ణాటక శాస్త్రితో: తమ బావగారు అగ్నిహోత్రావధానులు గారు, నన్ను తమరు ఎరక్కపోవచ్చును కానీ డిప్టీ కలెక్టర్ గారింటికి తమరు వచ్చేటప్పుడు నేను వారి పిల్లలకు చదువు చెబుతూ ఉండేవాడిని. డిప్టీ కలెక్టర్ అంటే డిప్యూటీ కలెక్టర్. అప్పట్లో ఇలా ఉండేవాళ్ళండి. డిప్యూటీ కలెక్టర్ గారు తమని ఏం మెచ్చుకునేవారు అనుకుంటారు? అవును, మీ ముఖం చూసిన జ్ఞాపకం ఉంది. డిప్టీ కలెక్టర్ గారు మా దొడ్డ ప్రభువు, అంటే మంచి మనసున్నవారు. దొడ్డ అంటే మంచి మనసున్నవారు అని, ప్రభువు అంటే రాజు. మీలాంటి చెప్పన్న భాషలు వచ్చిన మనిషి ఎక్కడా లేడని, సంస్కృతం మంచినీళ్ళ ప్రవాహంలో తమరు మాట్లాడతారని, తమలాంటి విదేశీకుని ఎక్కడా చూడలేదని డిప్టీ కలెక్టర్ గారు సెలవిస్తుండేవారు, అంటే చెప్తూ ఉండేవారు అని అర్థం. కవితారసం ఆయనలా గ్రహించేవారేరి. నా కవితం అంటే ఆయన్ని చెవు కోసుకునేవారు. మహారాజా వారి దర్శనం కూడా నాకు చేయించారండి. అప్పుడు అగ్నిహోత్రదానులు ధుమధుమలాడుతూ, అంటే కోప్పడుతూ: ఈ శశభిషలు నాకేం పనికిరావు, అంటే గొప్పలు నాకేం పనికిరావు. ఇతడి వైఖరిని చూస్తే ఇక్కడే బస వేసేటట్టు బలపడుతుంది. మా ఇంట్లో భోజనం ఎంత మాత్రం వీలు పడదు. వెంకయ్యమ్మ: ఆయన మాటలు గణించుకో బాబు, ఆయన మోస్తరది. మీ దయవలమ్మ వాడికో మొక్క బితే మీ మేలు మర్చిపోం అని ఆవిడంటారు. గిరీశం: అందుకు అభ్యంతరం ఏమిటమ్మా? మీ వాడు సెలవుల్లో చదువు చెప్పమని ఎంతో బతిమాలుకుంటే పోనీ పనికొచ్చే కుర్రవాడు కదా అని వచ్చాను. పట్టణంలో మున్సిపు గారింట భోజనం చేద్దామని వచ్చినా వారిచ్చే డబ్బు చేదని వచ్చానా అమ్మా? వెంకమ్మ: ఈ చదువుల కోసమని పిల్లాన్ని వదులుకొని ఉండడం, వాడు పరాయి ఊళ్ళో శ్రమదమాలు పడుతుండడం నా ప్రాణాలు ఎప్పుడూ అక్కడనే ఉంచాయి. డబ్బంటే ఎన్నడూ వెనక చూడలేదు కదా. మేము కనడం మట్టుకు కన్నాం, మీరే వాడికి తల్లిదండ్రని. ఎలా కడుపులో పెట్టుకు చెబుతారో మీదే భారం అని వాళ్ళ అమ్మ అంటుంది. గిరీశం: తమరు ఇంత దూరం సెలవియ్యాలమ్మా? నా మంచి చెడ్డలు మీ కుర్రవాడిని అడిగితే తెలుస్తుంది. మున్సిపు గారు డిప్టీ కలెక్టర్ గారు ఎన్నిక చేసిన మనిషిని. నా మాట నేనే చెప్పుకోవాలా? ఇంతెందుకు, ఇక 3 ఏళ్ళు నా తరఫీదులో ఉంచితే క్రిమినల్లో వరుసగా పోలీస్ పరీక్ష పాస్ చేయిస్తాను. అగ్ని: 3 ఏళ్ళే, ఈ సంవత్సరం పుస్తకాలు ఎంత అవుతుందిరా అబ్బి? 15 రూపాయలు అవుతుందని వాళ్ళ అమ్మ చెప్తుంది. ఒక్క దమ్మిడి ఇవ్వను. వీళ్ళిద్దరూ కూడి 6 రూపాయలు పంచుకు తినేటట్టు కనబడుతుంది. నేను వేదం 52 పన్నాలు ఒక్క దమ్మిడి పుస్తకాల ఖర్చు లేకుండా చదువుకున్నాను. ఇదంతా టోపీ వ్యవహారంలా కనపడుతుంది అని అగ్నిహోత్రావధాను. కర్కాటక శాస్త్రి నవ్వుతూ: కోట్లకు విలువైన మాట అన్నావు బావా. గిరీశం: చూచారండి, జెంటిల్మెన్ అనగా పెద్ద మనిషి ఎలా అంటున్నారో. నేను ఇక్కడ ఉండడం భావ్యం కాదు, సెలవు పుచ్చుకుంటాను. వెంకమ్మ: చాలు బాగానే ఉంది. ఇంటికి ఎవరైనా వచ్చినా నాకు ఇదే భయం. ఈయన మాటలు ఎక్కడికి బాబు, వెళ్ళిపోకండి. కర్కాటక శాస్త్రి అగ్నిహోత్రావధానులు: కుర్రవాడికి రవ్వంత చదువు చెప్పించడానికి ఇంత ముందు వెనక చూస్తున్నా. బుచ్చమని నమ్మిన 1500 రూపాయలు ఏం చేశావు? గిరీశం: సెల్లింగ్ గర్ల్స్
డామిట్. అగ్నిహోత్రదాను ప్రతివాడు అమ్మనమ్మ ఉంచాడు కూరగాయలు అమ్మడానికి. ₹6 పుచ్చుకోకపోతే మొగుడు చచ్చాడు కదా, దాని గతి ఏమైండును? చచ్చాడంటే వాడిదా తప్పు? మంచం మేంచి దించేయడానికి సిద్ధంగా ఉన్న వాడికి కట్టావు. తమరేమన్నా నులక అగ్నిహోత్రదానులు గారు? ఈ పట్టెని జటలో తమంతా వారు లేరని రాజమహేంద్రవరంలో మా వాళ్ళు అనుకునేవారు. మీది రాజమహేంద్రం అండి? ఆ మాట చెప్పారు కారే. రామావధానులు గారు బాగున్నారా? బాగున్నారండి, ఆయన మా మేనమావ గారండి. ఆ మాట చెప్పారు కారు. మా మామయ్య దేశ భోగట్ట వచ్చినప్పుడల్లా తమని ఎన్నిక చేస్తుంటారండి. నాకు వారికి చాలా స్నేహం. చూసారా, కొంచెం నాకు ప్రథమ కోపం. ఎవరో తెలియకుండా అన్న మాటలు గణించకండి గిరీష్. దానికేమండి, తమ వంటి పెద్దలు అనడం, మాలాంటి కుర్రవాళ్ళు పడడం విధేయకే కదండి. ఇన్నాళ్ళకి మా అగ్నిహోత్రుడికి తగినవాడు దొరికాడు. చూచారా అండి, మీ పేరేంటండి? గిరీశం అంటారండి. చూడండి గిరీశం గారు, మా కర్కట శాస్త్రులు వట్టి అవకతవక మనిషి. మంచి చెడ్డ ఏమి వాడి మనసుకెక్కదు. అల్లుడు చచ్చిపోయినాడంటే అందువల్ల ఎంత లాభం కలిగింది? భూములకు దావా తెచ్చానా లేదా? నేను ఈ మధ్య దాఖలు చేయించిన పిటిషన్ మీద ఆర్డర్ చదివి పెట్టండి. గదిలోకి వెళ్ళి కాగితం తెచ్చి గిరీశం చేతికిచ్చును. ఎవడో తెలివి తక్కువ గురుమస్తా వ్రాసినట్టుంది. అక్షర పోలికే లేదండి. మా వకీలు గడగడగా చదివేయండి. నేను మాత్రం చదవలేకనా? అంతకన్నా గళగ్రాహిగా చదువుతాను, అంటే స్పష్టంగా చదువుతాను. లెక్చర్లు ఇచ్చే పండితుడిని. నాకు ఇది పేలపిండి కాదు. అయితే రాసినవాడు తెలివికి సంతోషిస్తున్నాను. ఇది అరటిపండు విప్పినట్టు తర్జుమా చేసి దాఖలు చేయమని సెలవా? అంతకంటేనా? తనలో డబ్బు ఖర్చు లేకుండా వీడి చేత కాగితం ముక్కలని తర్జుమా చేయించేస్తాను. ఇంకా ఇంగ్లీష్ కాగితాలు ఏమన్నా నా మీద పారేయండి, తర్జుమా చేసి పెడతాను. అట్లాగే అంటే అట్లాగే. వెంకమ్మ, మా అబ్బాయి మీరు ఒక పర్యాయం ఇంగ్లీష్లో మాట్లాడండి బాబు. అలాగేనమ్మా. మై డియర్ వెంకటేశం, ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్, హౌ ఐ వండర్ వాట్ యు ఆర్. వెంకటేశం, దేర్ ఈజ్ ఏ వైట్ మ్యాన్ ఇన్ దట్ హ్యాండ్. అగ్ని, ఈ ఆడుతున్న మాటలకు అర్థం వేయండి. ఏమిటండి అని అర్థం? ఈ సెలవుల్లో ఏ ప్రకారం చదవాలో అంతా మాట్లాడుతున్నామండి. అపి ఒక తెలుగు పద్యం చదవరా? గిరీశం, మెల్లగా నలదమయంతులిద్దరు చదువు. వెంకటేశం, నలదమయంతులిద్దరూ మన ప్రభావాన దహ్యమానులై సలిపిరి దీర్ఘవాశ్రమిసిల్. అంటే మన ప్రభావాలంటే ఏమిట్రా? వెంకటేశం ఇంటికప్పు వైపు చూసి ఊరుకుండును. పసిపిల్లలకి అలాంటి కఠినమైన పద్యానికి అర్థం తెలుస్తుందా అండి అని గిరీశం అన్నాడు. అగ్నిహోత్రదాములు, పద్యాలకి అర్థం చెప్పరు? గిరీశం, ఇప్పటి మటుకు వేదంలాగే బట్టియే వేయిస్తాం. ఎంతసేపు జాగ్రఫీ, గిగ్రఫీ, అథమెటిక్, అల్జిబ్రా, మ్యాథమెటిక్స్ ఇవన్నీ హడలేసి చెప్తారండి. కర్కటక శాస్త్రి, తనలో తర్ఫీదు మా చక్కగా ఉంది. వీడిని పెందరాలి తవ పెట్టకపోతే మోసం వస్తుంది. అగ్ని, అన్నోటి చెప్తారండి. గిరీశం, మరేమనుకున్నారు? మీ కుర్రవాళ్ళలాగా చదువుకునేవాడికి ఒక నిమిషమైనా తెరిపి ఉండదు. అగ్ని, అదో చదువు అంటే అట్లాగే చదువుకోవాలి. గుట్టికాయలు ఆడకుండా మా వాడిని కాయిదా చేస్తే ఎంత చదువైనా వస్తుంది. మీకు ముందే చెప్పాను కదా, గుట్టికాయలు అంటే గోళీల ఆటలు. నా దగ్గర గుట్టికాయలు గిట్టికాయలు పనికిరావండి. పుస్తకం చేత పడితే వేళ్ళకి పుస్తకం అంటుకుపోవాలి, అలా చదివిస్తానండి అని గిరీశం అన్నాడు. అలాగే చేస్తే మా వాడికి చదువు వచ్చి అన్ని పరీక్షలు పాస్ అవుతాడండి. మా వాడికి డబ్బు ఖర్చు లేకుండా పెళ్ళే సాధన కూడా తటిస్తుందండి. మీ నైజం కొద్దీ చిర్రు కొర్రు మంచారు కానీ మీకు మాత్రం అబ్బి మీద ప్రేమ లేదా? ఏషి పట్టణంలో గొట్టాలు అమ్మొచ్చినప్పుడు ఎంతో బెంగ పెట్టుకొని అబ్బి సెలవిజీ రాసి వెళ్ళిపో రమ్మన్నారు కారా. చదువు చెప్పించక పెళ్లి చేయక తీరుతుందా ఏ విషయం అని వెంకమ్మ గారు అంటున్నారు. డబ్బు ఖర్చు లేకుండా కొడుకు పెళ్లి చేస్తావటోయ్ బావా, ఆడపిల్లల్ని నమ్మినట్టే అనుకున్నావా ఏ విషయం? 1500 పోస్తే కానీ అబ్బికి పిల్లనివ్వరు. అగ్ని, డబ్బు ఖర్చు లేకుండా వెంకటికి ఎలా పెళ్లి చేస్తానో నువ్వే చూద్దు కానీ. రామచంద్రాపురం అగ్రహారంలో లుబ్ధావదన గారు ఎరుగుదువా? ఎరుగును. ఆయన లక్షాధికారి. 1800కి సుబ్బిని అడగొచ్చారు. ఉభయ ఖర్చులు పెడతారట. పెళ్లి మా వైభవంగా చేస్తారట. మన పిల్లని తీసుకెళ్ళి వాళ్ళింటే పెళ్లి చేయడం మనకి తట్టుబడి తట్టే ఉండదు. 1800 పెట్టి వెంకట పెళ్లి చేస్తాను. వెంకమ్మ, పెళ్లి కొడుకు ఎన్నేళ్ళైతేనేమి? 45. లుబ్ధావధానులు మా తల్లి కొడుకండి. తమతో సంబంధం అంటే నాకు సంతోషంగానే ఉంది. ఆయనకి 60 ఏళ్ళు దాటాయండి. బావా, ఈ సంబంధం చేస్తే నీ కొంపకి అగ్గెట్టేస్తాను.
అన్నాడు కర్కాటక శాస్త్రి. ప్రతివాడు తిండి పొదులగా నా ఇంటి చేరి నన్ననే వాళ్లే తాంబూలం ఇచ్చేశాను, ఇక తన్నుకు చావండి లోపలికి వెళ్తూ అగ్నిహోత్రావధానులు అన్నారు. వెంకం, అన్నయ్య, ఈ సంబంధం చేస్తే నేను నుయ్యో గుయ్యో చూసుకుంటాను. పెద్దదాన్ని రొమ్ము మీద కుంపట్లాగా భరిస్తూనే ఉన్నాం. నేను బతికి బాగుండాలంటే ఈ సంబంధం తప్పించు. గట్టి అసాధ్యం తెచ్చిపెట్టావే, ఏమి పాలుపోకుండా ఉందని కర్కాటక శాస్త్రి అన్నారు. గిరీశం, అమ్మా, మీరు ఎందుకు అలా విచారిస్తారు? అవధానుల గారు సావకాశంగా ఉన్నప్పుడు లెక్చర్ ఇచ్చి మనసు మళ్ళిస్తాను. వెంకమ్మ, బాబు, అతడు మీ మేనత్త కొడుకైతే మీ కాళ్ళు పట్టుకుంటారు, మీరు వెళ్ళి ఆయన మనసు మళ్ళిస్తారు, నా చర్మం చెప్పులు కుట్టిస్తాను. అమ్మి, నేను ఓపెన్ చెప్తాను ఇలారా. కర్కటక శాస్త్రి తన శిష్యునికి ఆడవేషం వేసి తక్కువ డబ్బుకి ముహూర్తానికి ముందుగానే ఆ ఊరు చేరి లుబ్ధావధానులకు ఇచ్చి పెళ్లి జరిపించేస్తాడు. ముహూర్తం నాటికి అగ్నిహోత్రావధానులకు పెళ్లి తరలి వెళ్తాడు. వేరే సంబంధం చేసుకున్నందుకు లుబ్ధావధానుల మీద చేయి చేసుకుంటాడు. ఈ గొడవలతో అగ్నిహోత్రావధానులు కోర్టుకు వెళ్తాడు. పెళ్లి సంబంధాలు కుదర్చడం తప్పించడంలో కీలక పాత్ర పోషించింది రామప్ప పంతులు. ఈ పెళ్లిలో మధురవాణి కంటే రామప్ప పంతులు తెచ్చి దొంగ పెళ్లి కూతురికి పెట్టిస్తాడు. అది కాస్త మాయమవడంతో కంటే ఇప్పించమని లుబ్ధావధానుల మీద ఒత్తిడి తెస్తాడు. అతడు తనకి ఏమీ తెలియదని చేతులు ఎత్తేస్తాడు. కంటే తెస్తే తప్ప పంతుల్ని ఇంటికి రానివ్వనంటుంది మధురవాణి. ఈ పెళ్లి వల్ల ఏమీ లాభం లేదు సరికదా. తిరిగి నష్టం వచ్చినందుకు రామప్ప పంతులు పోలీసుల సాయంతో లుబ్ధావధానుల మీద కేసు పెట్టిస్తాడు. అందరూ కోర్టు చుట్టూ తిరుగుతారు. అక్కడ సౌజన్యరావు పంతులు సంస్కార సాయంతో మధురవాణి మంచితనం చాకచక్యంతో కేసులన్నీ విడిపోతాయి. సమకాలీన సమాజంలో దురాచారాలను విమర్శిస్తూ మరెన్నో జీవిత సత్యాలను ఈ నాటకంలో ప్రదర్శించారు. ఇక్కడ చూడండి, ఇంద్రుడు నారదుడు మాట్లాడుకుంటున్నారు. నారద మునీంద్ర, మీరెప్పుడు లోకం నుండి దయచేయుచున్నారు అని ఇంద్రుడు అడుగుతున్నాడు. నేను ఇప్పుడు భూలోకం నుండి వచ్చుచున్నానని నారదుడు అక్కడ వింతల విశేషాలు ఏమిటని ఇంద్రుడు అడుగుతున్నాడు. చెప్పేది వినుండు. భూలోకంలో జనులు కొత్త గ్రహం ఒకదాన్ని కనిపెట్టినారు అని నారదుడు చెప్తున్నాడు. ఆ గ్రహం యొక్క లక్షణం లేవో సెలవీయము వినకు నాకెంతో ఆత్రంగానున్నది, చెప్పుడకున్న కూడా నాకెంతో ఆత్రంగానున్నది అని కొత్తగా కనిపెట్టిన దశమ గ్రహం భూమి మీదనే సంచరించుండును అని నారదుడు చెప్తున్నాడు. ఇది క్రూర గ్రహమా శాంత గ్రహమా అని ఇంద్రుడు అడిగాడు. ఇది ఎల్లప్పుడూ ఒక్క గ్రహము, ఎల్లప్పుడూ క్రూర గ్రహము అని నారదుడు చెప్పాడు. ఈ గ్రహం ఎవరికి కీడు చేయగలను, ఎవరికి మేలు కలుగు చేయను అని ఇంద్రుడు అడిగాడు. ఈ గ్రహము జన్మస్థానం నాకు మేలు కలుగు చేయొచ్చు, ఆడపిల్లల గల తల్లిదండ్రులకు సదా కీడు చేయొచ్చు. ఈ గ్రహంలో శాంతి ఎట్లు అని ఇంద్రుడు అడిగాడు. ఆడపిల్లలు గలవారు నిరంతరము హిరణ్య దానము చేయుచున్న పక్షమున ఈ గ్రహం యొక్క క్రూరతము కొంతవరకు శమించును, అప్పటికి శాశ్వతంగా శమింపదు, తాత్కాలికంగా శమించును. ఈ గ్రహంకు శని గ్రహం భేదం ఏమి అని ఇంద్రుడు అడిగాడు. ఈ గ్రహం కంటే శని చాలా మంచిది. ఎందుచేతనగా శని 7 సంవత్సరాలు మాత్రమే మనుష్యను ఆశ్రయించి బాధపెట్టును. ఈ గ్రహమే ఆశ్రయించిన వారు యావజ్జీవము బాధపెట్టును. ఇంత పాడు గ్రహం లేదు, ఈ గ్రహం వలన బాధపడని వారు లేరు అని నారదుడు వారు చెప్పారు. ఆ గ్రహం పేరేదో చెప్పి నన్ను సంతోషపెట్టము అని ఇంద్రుడు అడిగాడు. ఇది జామాత గ్రహము అనగా అల్లుడు గ్రహము అని నారదుడు చెప్పారు. ఇదటయ్యా నువ్వు చెప్పిన గ్రహము, మిక్కిలిన చమత్కారంగా చెప్పినావే. పరమేశ్వర అనుగ్రహం చేత నీ 10వ గ్రహము బాధ మన స్వర్గలోకమునకు లేదు. బాధో గీదో నేను ఎరగను స్వామి. చదువుకున్న వాడిని లేదు, చదువు లేనివాడి అను లేదు, ఆస్తి కలవాడని లేదు, లేనివాడి అను లేదు. గుడ్డిగవ్వ చెయ్యనివాడు, గడ్డి పరక చేయనివాడు కూడా అల్లుడు కావాలని కట్న కానుకలు తెమ్మని ఆడపిల్లల తండ్రి సంసారంలో దెబ్బ చేయును. ఈ దురావస్థకు అంతో పారం లేకయున్నది అని నారదుడు వారు చెప్తున్నారు. ఈ దశగ్రహమునకు తగిన శాంతి ఎట్లు చేయవలనో నేను బృహస్పతితో ఆలోచించదను. రండి వెళ్ళెదము అని ఇంద్రుడు అన్నాడు. ఇది రాసిన వారు చిలకమర్తి లక్ష్మీ నరసింహ గారు. పై సంభాషణ ఎవరెవరి మధ్య జరిగింది అంటున్నారు. ఇంద్రుడు మరియు నారదుల మధ్య జరిగింది. ఈ ప్రవహాసనంలో ఈ కవి ఏ దురాచారాన్ని ఎత్తి చూపాడంటే వరకట్నాన్ని. భూలోకంలో ఉన్న గ్రహం ఎలాంటిది అని అంటున్నారు. అది ఎలాంటిదంటే గుడ్డిగవ్వ చేయనివాడు, గడిపరక కూడా చేయనివాడు అల్లుడు కావాలని కట్న కానుకలు తెమ్మని ఇబ్బంది పడుతున్నాడు. చూడండి, కిందికి అధ్యాయాన్ని చదివి ప్రశ్నలకు జవాబులు రాయండి అంటున్నారు. ఆధునిక రష్యన్ సాహిత్యం అంతా నికోలాయ్ గొగోల్ రచన ఓవర్ కోట్ అనే కథలోంచే పుట్టిందని మహారచయిత దాస్కోవియస్కీ ప్రకటించాడు. అమెరికాలోను, ఐరోపా ఖండంలో, లాటిన్ అమెరికాలోను, ఆఫ్రికాలోను వచ్చిన ప్రాంతీయ సాహిత్యం అంతా కూడా మార్క్ ట్వైన్
సాహిత్యం నుంచే పుట్టింది. ప్రాంతీయ జీవితమా, భాషా సంబంధమైన పలుకుబళ్ళు, ఆ మట్టిని పుట్టిన సజీవ వ్యక్తుల జీవితాల్లోని వెలుగు నీడలు ఇవన్నీ కూడా ఇద్దరు మహారచయితుల రచనలోనే పరమాద్భుతంగా చిత్రీకరించారు. వారి ప్రభావంతో ఆయా దేశాల్లో భాషలో తదనంతర రచయితలందరూ నవలలు, నాటకాలు రాశారు. 19వ శతాబ్దంలో ఆ మహానుభావులు వేసిన బీజాల వల్ల ఆ శతాబ్దంలోనే కాక 20వ శతాబ్దిలోనూ ఇప్పుడు నడుస్తున్న 21వ శతాబ్దిలో ప్రభావం అవిచ్ఛిన్నంగా సముజ్వలంగా సాగుతున్నది. చూడండి, ఇక్కడ కింది వాక్యాల్లో ఎరుపు రంగులో ఉన్న పదాలకు అర్థాలు రాసి వాటిని సొంత వాక్యాలు రాయండి అండి. ఏటేటా పొలం శిస్తు పెరగడం వల్ల చెల్లించడం భారం అవుతుంది. శిస్తు అంటే పన్ను. ఊష్ణం వచ్చినప్పుడు వైద్యుని సంప్రదించాలి. జ్వరం వచ్చినప్పుడు వైద్యుని సంప్రదించాలి. గ్రామీణ ప్రాంతాల ఆటలు గొట్టికాయలు అంటే గోళీలు అండి. తర్జుమా చేయడం అంటే అనువాదం చేయడం. ఇవన్నీ అర్థాలు. కింది వాక్యాలను చదివి వాటి యొక్క పర్యాపదాలను రాయండి అంటున్నారు. ఇక్కడ జాబు రాయడానికి జాగు చేయకు, నీ బాగోగులు లేఖలో తెలియజేయ అంటే ఉత్తరానికి పర్యాపదాలు ఏంటి అంటే జాబు, లేఖ. తర్వాత జీతం అంటే వేతనం, భృతి. సొమ్ము అంటే ధనము, ద్రవ్యం. ఇక్కడ కింది పదాలకు నానార్థాలను జతపరచండి అంటున్నారు. తల్లి అంటే మాత, పెద్దది, పూజ్యురాలు. పెద్ద అంటే వృద్ధుడు, గొప్పవాడు, జ్యేష్ఠుడు. అధికారం, దొరతనం, అధ్యక్షత, ఆశ్రయం. అర్థం అంటే ధనం, కారణం, శ్రద్ధార్థం. సంతోషం అంటే ఆనందం. ఇక్కడ చూడండి, ప్రకృతి వికృతులు నేను కొన్నే రాశాను. ఈ పాటలో మనం పుంపాదేశ సంధి గురించి తెలుసుకుంటున్నాము. ఇక్కడ చూడండి, ఉదాహరణకి ఆదరము ప్లస్ మాట, ఆదరపు మాట, ఆదరంపు మాట. నీలపు కండ్లు, నీలము ప్లస్ కండ్లు. పై పదాలలో కర్మధార సమాసం ఉంది కదా, వీటిని విడదీసినప్పుడు మొదటి పదానికి విశేషానికి మూ ఉంది. సంధి జరిగినప్పుడు పూ వస్తుంది. సో ఇక్కడ సూత్రం ఏంటి అంటే కర్మధారమందు మూ వర్ణకంబు పూ లంగు అలా పుంపాదేశ సంధి అంటారు. ఇక్కడ చూడండి, వ్యతిరేక పదాలను వ్యతిరేకార్థ వాక్యాలుగా మార్చండి అంటున్నారు. ఆ కప్పు ఖాళీగా ఉంది, ఆ కప్పు ఖాళీగా లేదు. వానలు ఎక్కువగా పడ్డాయి, వానలు తక్కువగా పడ్డాయి. ఆ చిత్రాన్ని చూసి అందరూ మెచ్చుకున్నారు, ఎవ్వరూ మెచ్చుకోలేదు. నాటక ప్రదర్శన జరిగింది, ప్రదర్శన జరగలేదు. ప్రక్రియ నాటకం అని భావించలేదు. చూడండి, ఒకప్పుడు భావాలకి అర్థాలు ఇవి. శిస్తు ఇందాక మీకు చెప్పాను కదా, పన్ను. ఊష్టం జ్వరం, కొట్టేసింది, చంపింది. కాయల అంటే దివాళా, గొట్టికాయలు, గోలికాయలు. చప్పన్న భాషలు 56 భాషలు. విదూషకుడు సంస్కృత నాటకాల్లో కథానాయకునికి వినోదాన్ని పంచే సచివుడు. శశబిషలు గొప్పలు, గణించు లెక్కలోకి తీసుకొను. శ్రమదమాలు శ్రమపడుతూ కష్టాన్ని ఓర్చుకోవడం. దమ్మిడి 192 దమ్మిడిలు ₹1. పట్టెని పరిసర ప్రాంతంలో. భోగట్ట ప్రస్తావన, విచారణ, వివరము, సమాచారం. విధాయకం ఆచరించదగ్గది.